హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ కిచెన్ బ్లాగ్స్. థంబ్నెయిల్ అయితే చూసారు కదండి. ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మైసూర్ పాక్ చూసేయండి. ముందుగా అయితే 1 కప్ అయితే శనగపిండి తీసుకోవాలి. దాన్ని చక్కగా జల్లి పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అయితే జల్లించుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే మనం మెజర్ చేసామో అదే కప్పుతో అన్నీ కూడా మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పంచదార కూడా తీసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా. ఇప్పుడు అదే కప్పుతో ఆయిల్ కూడా తీసుకోవాలి. మనం 1 కప్ అయితే తీసుకున్నాం కదండి శనగపిండి, షుగర్ 2 కప్పులు తీసుకున్నాం. అలాగే ఆయిల్ కూడా 2 కప్పులు తీసుకోవాలి. మనం ఇంట్లో అయితే పిల్లలకి బయట కొనేసి ఇవ్వడం కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా బాగుంటుందండి. హెల్త్కి అయితే మంచిది కాదు శనగపిండి, కానీ అప్పుడప్పుడు అయితే తినొచ్చండి. బయట కొనుక్కునే కన్నా ఇంట్లో చేసుకుని తింటే కొంచెం హెల్తీగానే ఉంటుంది కదండి. బయట ఏ ఆయిల్స్తో ప్రిపేర్ చేస్తారో కూడా మనం చూడము, మనకు తెలియదు కూడా. మనం ఇంట్లో చక్కగా అన్నీ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఐటమ్స్ చక్కగా నీట్గా చేసి పిల్లలకు పెట్టవచ్చు, మనం కూడా తినొచ్చు. చూసారు కదండి, ఈ విధంగా ఒక మౌల్డ్ తీసుకొని నెయ్యి వేసి అప్లై చేసుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదైతే చూసారు కదండి, ఈ విధంగా అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కడాయి తీసుకొని అందులో మనం 2 కప్ అయితే షుగర్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు అదే కప్పుతో వాటర్ కూడా వేసేసుకోవాలి. 1 కప్ వాటర్ అయితే వేసుకున్నానండి. ఇదైతే షుగర్ సిరప్ కోసం. ఇంకోవైపు కూడాను ఆయిల్ కూడా ప్రీ హీట్ చేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే ఆయిల్ బాగా హీట్ అయిపోయి మైసూర్పాకులో వేసేటప్పుడు బాగా రాదండి. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆయిల్. ఒకవైపు ఆయిల్ పెట్టుకోవాలి, ఇంకోవైపు షుగర్ సిరప్ పెట్టుకోవాలి మైసూర్పాకు ప్రిపేర్ చేయడానికి. చూసారు కదండి, ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను నేనైతే. ఇప్పుడైతే షుగర్ వేసాం కదండి, దీన్ని అయితే కలుపుతూ ఉండాలి గరిటతో, ఎందుకంటే అడిగి అంటేస్తుంది షుగరు. ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి. ఇది కూడా మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఇన్బాక్స్లో నేనైతే కంపల్సరీ చేసి పెడతానండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది. ఇప్పుడైతే ఇలాచి కూడా వేసుకున్నానండి కొద్దిగా ఫ్లేవర్ కోసం. ఇదైతే ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది ఫ్లేవర్ కోసమేనండి జస్ట్. ఇప్పుడు చూసారండి, పొంగులా వచ్చింది కదా, ఇలా కలుపుతూనే ఉండాలి పాకం వచ్చినంత వరకు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. 30 మినిట్స్లో అయితే మీకు మైసూర్పాక్ అనేది అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి, మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు చక్కగా. చూసారు కదండి, పాకం అయితే వచ్చేసింది. ఎక్కువగా ముద్ర పాకం రాకూడదు, అలాగే తక్కువ కూడా రాకూడదు, మీడియంలో ఉండాలి పాకం అనేది. ఇప్పుడైతే శనగపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. చూసారా, ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి. విస్కర్తో అయితే కలుపుకుంటే చక్కగా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారు కదండి, ఇలాగ విస్కర్తో కలుపుకోవాలి చక్కగా. ఇప్పుడైతే శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వేసేసుకోవాలి. నురగ అనేది వస్తూ ఉంటుంది. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగంటేస్తుంది, టేస్ట్ అనేది వేరేగా అయిపోతుంది, మారిపోతుంది.
ఈ విధంగా అయితే కలుపుకోవాలండి విస్కర్తో చక్కగా ఉండలు లేకుండా. నేను చెప్పినట్టు ఈ మెజర్మెంట్స్తో ఫాలో అయితే కనుక మీకు మైసూర్పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. మైసూర్పాక్ అంతా కూడా మనకి కలుపుకుంటూనే ఉండాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడైతే మనం పక్కన ప్రీహీట్ చేసుకున్న ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోనే ఉంటుందండి అసలైంది. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఆయిల్ కొంచెం కొంచెం వేసుకోవాలి. వేసేటప్పుడు నురగ అనేది వస్తుంది. అది నురగ అనేది కొంచెం సైలెంట్ అయితే మళ్ళీ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఆయిల్ అయిపోయినంత వరకు కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగానే వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూసారు కదండి, ఈ విధంగానే కలుపుతూ ఉండాలి. మనం మధ్యలో ఎక్కడ ఆపినా సరే మళ్ళీ అడుగంటేస్తుంది. చూసారు కండి, దగ్గర పడింది మైసూర్పాక్ అనేది. ఈ విధంగా చేసుకోవాలండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మీరైతే ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు ఎలా ఉందనేది. ఇప్పుడైతే ఆయిల్ మొత్తం కూడా వేసేసుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉండాలన్నమాట. అప్పుడు ఉడికినట్టు మనకు పర్ఫెక్ట్గా. ఇప్పుడు మిగిలిన ఆయిల్ కూడా మొత్తం వేసేసుకొని మోడ్లోకి అయితే వెంటనే వేసేసుకోవాలండి, లేకపోతే గట్టి పడిపోతుంది. చూసారు కదండి, ఇలాగైతే వేసేసుకున్నాను. కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడు పీసెస్ లాగైతే మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారాక ఇలా పీసెస్లా కట్ చేసుకుంటే అయిపోతుందండి, రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.